బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా ఉన్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు పెరిగిపోతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ పై ఒత్తిళ్లు నానాటికి పెరిగిపోతున్నాయి. విమర్శకులను ఎదుర్కోవడానికి బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు మహమ్మద్ యూనస్ కొత్త సోషల్ మీడియా వ్యూహాలకు పదును పెట్టినట్లు తెలుస్తోంది. మహమ్మద్ యూనస్ తన విమర్శకులను ఎదుర్కోవడానికి ఓ సోషల్ మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. ఇది ప్రధానంగా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం, తన పట్ల ఉన్న విమర్శల్ని తగ్గించడానికే యూనస్ సామాజిక వ్యాపారాల ద్వారా సామాజిక మార్పును తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. పేదరికం, ఇతర సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి సృజనాత్మకతను ఉపయోగించాలని భావిస్తున్నాడు. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో వరుస వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఛాందసవాదులు కత్తులు కట్టాలతో రోడ్లపైకొచ్చి ముస్లిం మహిళలు బురఖా ధరించాలని హుకుం జారీ చేస్తూ హడావిడి మొదలుపెట్టేశారు. దాన్ని బేఖాతరు చేసిన మహిళల్ని నడి రోడ్డుపై దండించడం, జైళ్లపాలు చేయడం కొనసాగాయి. మైనారిటీ హిందువులపై దాడులు, దౌర్జన్యం, అక్రమ అరెస్టులు మామూలుగా మారాయి. వీటిని సరిదిద్దడానికి బదులు అంతా మీడియా సృష్టి అని యూనస్ దబాయింపులకు దిగాడు. ఒకనాడు తూర్పు పాకిస్తాన్గా ఉన్న తమపై పాక్ పాలకుల అకృత్యాలను మరిచి దాన్ని నెత్తిన పెట్టుకోవడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ రోజురోజుకి ఇస్లామిక్ తీవ్రవాదుల నియంత్రణలోకి వెళ్లిపోతుందేమోననే ఆరోపణలపై యూనస్ సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు 20,000 మంది బంగ్లాదేశ్ ఉగ్రవాదులు అరకాన్ ఆర్మీలో చేరారని, యుఎస్ మద్దతు గల నెట్వర్క్ ద్వారా నియమించబడ్డారని, శిక్షణనందించారని తప్పుగా ప్రచారం చేశారని యూనస్ అన్నారు. జమాత్ సంబంధిత ఎన్జీఓలు బంగ్లాదేశ్లోని విదేశీ యాజమాన్యంలోని వస్త్ర కంపెనీల నుంచి నిధులొస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారని మహమ్మద్ యూనస్ అన్నారు. బంగ్లాదేశ్లో ఉగ్రవాద నిందితుల్ని విడుదల చేసిన పరిస్థితి గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరడుగట్టిన ఇస్లామిక్ రాడికల్స్ ఉంటున్నారని విదేశాల నుండి వచ్చే వార్తల్ని తిరస్కరించడంపై మహమ్మద్ యూనస్ దృష్టి సారించారు. అయితే ఈ వాదనలు పూర్తిగా గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని యూనస్ ఆరోపిస్తున్నారు. ఎంత పెద్ద సంఖ్యలో మిలిటెంట్ రిక్రూట్మెంట్ ఉనికిని సమర్థించే విశ్వసనీయ నివేదికలు, ఆధారాలు లేదా అధికారిక ప్రకటనలు లేవు అని యూనస్ అన్నారు. అవామీ లీగ్ కథనాన్ని ప్రచారం చేయడానికి జాగ్రత్తగా రూపొందించబడినట్లు కనిపిస్తున్నాయి. వాస్తవాలు చాలా భిన్నమైన కథను చెబుతున్నాయని యూనస్ అంటున్నారు. బంగ్లాదేశ్లో మధ్యంతర ఎన్నికల కోసం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ పై ఒత్తిళ్లు నానాటికి పెరిగిపోతున్నాయి. డిసెంబర్లోగా ఎన్నికలు జరపాలనే డిమాండ్లతో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. బీఎన్పీ నిరసనలతో యూనస్ కు తలనొప్పిగా మారింది. యూనస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ దుయ్యబట్టారు. గతంలో తాత్కాలిక సారథులంతా 3 నెలల్లోపే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. యూనస్ మాత్రం గద్దెనెక్కి 10 నెలలైనా ఎన్నికల ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు బిజీగా ఉన్నారు. అధికారిక విదేశాల పర్యటనల నుంచి ఎన్నికలు నిర్వహించాలని తనపై ఒత్తిడి తెస్తున్న రాజకీయ పార్టీలతో సమావేశాల వరకు మహమ్మద్ యూనస్ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన, స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికల నుంచి పొందిన రాజకీయ ఆదేశం లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నందున అతను తనను తాను మరింతగా ఇరుక్కుపోతున్నట్లు భావిస్తున్నాడు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తన అధికార పరిధిని మించిపోయింది. అధికార పరిధిని దాటి పనిచేస్తుందని విమర్శలు ఎదుర్కొంటున్నారు. బంగ్లాదేశ్ భద్రతకు దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉన్న రోహింగ్యా కారిడార్ వంటి సమస్యల్లో కూడా పాల్గొంది. ఆదేశం లేకుండా తాత్కాలిక ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాడికల్ మార్పులను విమర్శకులు ప్రశ్నిస్తుండగా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వార్తా నివేదికలకు ప్రతిస్పందించడానికి ఆసక్తి చూపిస్తోంది.